తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపిన వారికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం నింపని వారు ఆగస్టు 6 నుంచి ఫారం 6 లేదా ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎస్ఐఆర్కు ప్రజలందరూ బీఎల్ఓకు సహకరించిన ప్రశాంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా చేయాలంటున్న ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సర్ ప్రక్రియ అసలు ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి వస్తున్నటువంటి అపోహలు ఆరోపణలకు బిఎల్ఏఓలు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, మనతో మాట్లాడడానికి ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గారు మనం అడిగి మరి సార్ చూస్తున్నాం దాదాపు సర్ ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా జరుగుతుంది ఇప్పటివరకు, రిజల్ట్ ఎలా వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు జరిగింది? ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మన రాష్ట్రంలో గత నెల 25వ తారీఖున మొదలైంది. ఈ నెల జూలై 24 వరకు ఎన్యూమరేషన్ ఫేజ్ అంటాం. ఎన్యూమరేషన్ ఫేజ్లో ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% అందరికీ అందజేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. వాటిని పూరించి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బిఎల్ఓస్ కలెక్ట్ చేసుకొని వాటిని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. డిజిటైజేషన్ అంటాము, డిజిటైజ్ చేస్తున్నారు. డిజిటైజేషన్లో కూడా ఇప్పటివరకు 40% వరకు మన రాష్ట్రంలో పూర్తయింది. కొద్దిగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా అంత ప్రోగ్రెస్ లేదు, 12%, 13% అలా ఉంది. వేరే రూరల్ ప్రాంతంలో తీసుకుంటే చాలా డిస్ట్రిక్ట్స్లో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో 60%, కొన్నిట్లో 50, కొన్నిట్లో 70 అలా కూడా రీచ్ అయ్యాయి. 2002లో కూడా పేరెంట్స్కి ఓటు లేదు, 95లో ఓటు ఉంది, కానీ 95 డేటా ఇప్పుడైతే చూపించట్లేదు. దాన్ని ఏ విధంగా ఇప్పుడున్నటువంటి కొడుకులు ఏ విధంగా చేసుకోవచ్చు? అటువంటిప్పుడు వాళ్ళు 2002 వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క తాత గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ డీటెయిల్స్ 2002లో లేదు, అయితే 95లో ఉన్నాయంటే ఆ డీటెయిల్స్ తెలియవు. కాబట్టి పైన ఎన్యూమరేషన్ ఫామ్లో, ఇప్పుడు ఇస్తున్న ఎన్యూమరేషన్ ఫామ్లో పైన 2 బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ మాత్రం వాళ్ళు నింపి డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోద్దండి. సరే, ఇప్పుడు చిక్కడపల్లిలో నేను ఉంటున్నాను, ప్రజెంట్ నేను తార్నాక్కి వెళ్ళిపోయాను, నాకు ఫామ్ రాలేదు. నాకు చిక్కడపల్లిలో ఫామ్ వచ్చి ఉంటుంది కానీ నేను తీసుకోలేదు. ఎట్లా ఇప్పుడు తార్నాకలో ఉంటున్నటువంటి నాకు ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చిక్కడపల్లిలో మీరు ఉన్నప్పుడు అప్పుడు మీరు షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిన వెంటనే మీరు కూడా ఏ విధంగా మనం గ్యాస్ కనెక్షన్స్ మార్చుకుంటామో అదేవిధంగా ఎలక్టోరల్ రోల్కి సంబంధించిన దాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. పేరు మార్చుకుంటే మీరు ప్రస్తుతం ఉన్న అడ్రస్కి వచ్చేది. ఇప్పుడు అక్కడికి రాలేదు కాబట్టి మీరు చిక్కడపల్లిలోనే తీసుకొని అక్కడే ఫిల్ చేసి అక్కడే ఇవ్వడానికి ఒక దట్ ఈస్ వన్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే మీరు ఇప్పుడు వదిలేసి ఫామ్ 8 ఏదైతే ఆగస్ట్ నెలలో ఫామ్ 8 పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీది ఎలక్టోరల్ డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు రాదు కాబట్టి ఫామ్ 8 సబ్మిట్ చేసి మార్చుకోవచ్చు ఓటు. రూరల్ హైదరాబాద్ విషయానికి వస్తే ముఖ్యంగా చార్మినార్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇప్పటివరకు చాలా ఓట్లు పోతున్నాయి అంటే ఎంఐఎం ఇటీవల కాలంలో మీకు కంప్లైంట్ చేసింది. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మీకు కంప్లైంట్ చేశారు. ఆ బిఎల్ఏలు వాళ్ళు కొంతగా పార్టీ నేతలు బిఎల్ఏలు కూడా నియమించుకున్నారు. బిఎల్ఏలు బిఎల్ఓలు ఎట్లా పనిచేస్తున్నారు? ప్రతి ఒక్క పార్టీకి వాళ్ళకి బిఎల్ఏస్ని నియమించుకోవాలని చెప్పేసి మా దగ్గర నుంచి కూడా డైరెక్షన్స్ వెళ్ళాయి. దానికి అనుగుణంగానే చాలా పార్టీస్, ముఖ్యంగా ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్, బీజేపీ కూడా అందరూ వాళ్ళు బిఎల్ఏస్ని అపాయింట్ చేసుకున్నారు. సిటీ ప్రాంతంలో తీసుకుంటే ఎంఐఎం ఉన్న ప్రాంతంలో 100% బిఎల్ఏస్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. బిఎల్ఏస్ యొక్క సహకారం కూడా బాగా అందుతుంది. దానివల్ల కూడా బాగా ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా బాగా జరిగింది అక్కడ. తర్వాత ఇప్పుడు కూడా వాటిని నింపడంలో కూడా చాలా వరకు వాళ్ళు బిఎల్ఏస్ అనేవాళ్ళు తోడ్పడుతున్నారు కూడా. చూస్తున్నాం మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సర్ ప్రక్రియకు విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే దాదాపు 50% ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫామ్స్ కంప్లీట్ అయింది. దాదాపు 3,38,00,000కు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాము. ఇక త్వరలోనే వారందరూ కూడా డ్రాఫ్ట్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ అధికారులందరికీ సహకరించి బిఎల్ఓకు అదేవిధంగా బిఎల్ఏకు వారికి సంబంధించిన సహాయకులకు స్పందించి వెంటనే సర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. విజన్స్ భరత్తో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.